ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నేను అందుగుంచే ఇవాళ కూడా నేను ఆ రోజులలో 90ల పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందిని చేసినా ఇవాళ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అంటే నా అప్పటి వరకు 23 జిల్లాలు ఉంటే 3 జిల్లాలు 4 జిల్లాలు తప్పిస్తే అన్ని అగ్ర కులాలే ఉందరు. అలాంటిది నేను సోషల్ చేసిన నాకు సాటిస్ఫాక్షన్. ఎస్, రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన. ఎందుకంటే కింది అని పైకి తేవాలనే ఇందిరాగాంధీ ఆలోచన నా ఆలోచన. అదే రాజీవ్ గాంధీ కూడా ఒకటే సెకండ్ పెట్టిండు. అడిగిండు, హనుమంత్, హౌ యు ఆర్ మేకింగ్ యువర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సార్, అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్, ఐ విల్ గో హెడ్ అన్నాడు. నేను ఎప్పుడైతే తీసుకొని పోయినో 3 నిమిషాలలో ఇట్లా చూసిండు, సంతకం పెట్టిండు. అప్పుడు నేను హెచ్కేఎల్ భగత్ దగ్గర పోయిన ఆయన ఇన్ఛార్జ్, ఆయన నమ్మడు. అరే, ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఏడాది 2 ఏళ్ళు అయితే నీకు ఎట్లా పెట్టిండంటే, సార్, దట్ ఈస్ మై సిన్సియారిటీ. అకార్డింగ్ టు నేను ఎక్కడ తప్పు చేయలే. పేదవాని గురించి ఆలోచన. రఘువీరారెడ్డిని తెచ్చింది నేనే జిల్లా ప్రెసిడెంట్, సత్యబాబుని తెచ్చింది నేను. ఎంతో మందిని సాయం చేసిన. పాయింట్ ఏంటంటే, వాళ్ళు జ్ఞాపకం ఉంటాడు. ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. వాళ్ళ అన్న మంచోడు ఉండే, ఎవరు మన మల్లు అనంతరాములు, అతను ఎంపీ ఉండే, ఆయనకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కనుక ఆయన తమ్ముడని నేను ఎంకరేజ్ చేసిన, ఆయన మొదలు పార్టీలో చేర్చుకున్న, పీసీసీ ఎగ్జిక్యూట్ చేసిన. సమయం వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మద్దతు పేరు ఇచ్చిన, ఖమ్మంకి గెలిచాడు. ఆ తర్వాత సిఎల్పి లీడర్ కూడా చేయడానికి నా ప్రయత్నం చేసిన. అందరు అన్నారు, రెడ్డిని చేయాలంటే ఎట్లయితారా, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకో రెడ్డి ఎట్లుంటాడు. ఈసారి సోనియా గాంధీ ఏమని చెప్పిండు, కేసీఆర్, వీ కమ్ టు ది పవర్, ఐ విల్ మేక్ ఏ ఎస్సీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అన్నాడు. చేయలే అని నేను ఎవరికి చెప్పినా, వేణుగోపాల్కు చెప్పిన, హైదరాబాద్కు వస్తే ఆయన గోల్కొండ హోటల్ ఉంటే, సార్, యూ మేక్ హిమ్, బికాజ్ కేసీఆర్ హాజ్ నాట్ డన్ నేను ఎస్సీని మీరు సిఎల్పి లీడర్ చేస్తే మంచి. అప్పుడు బాగా సంతోషంగా ఉండే, మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు చూడు, సమయం మారింది. ఆయన నాకు సాయం చేసిండా లేదా లేదు, కానీ 2 నాకు ఖమ్మంలో అన్యాయం జరిగిందని చెప్పగలుగుతా. ఇక ఎవరు చేసిండ్రు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కాదు, ఇంతమందితో వర్క్ చేశారు కాబట్టి, సంజయ్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ఎవరు చనిపోయినప్పుడు చాలా బాధేసింది మీకు? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ఇక రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అయితే నేను 3 రోజులు దానికి వైజాగ్లోనే ఉంటే కదా, ఆయన అక్కడ చనిపోయాడు. అందరు చూసిరు నా ఏడుపు. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఓన్లీ దూరదర్శనే ఉండే. నా ఏడుపు, నా లైక్ మై బ్రదర్, మై గాడ్ ఫాదర్ హెజ్ గాన్ అని బాధపడ్డా. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు బాధపడ్డా. కనుక నా ఉద్దేశం ఏంటంటే, మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ అభిమాని. నాకు ఏదైతే కొన్ని ఫండమెంటల్ పార్టీస్ అంటే నేను దూరం ఉంటా. నాది ఒక థీరీ ఏంటంటే, ఒక పేద కుటుంబంకి వెళ్ళి, పెంకుటింట్లోకి వెళ్ళి వచ్చి, గాడ్ ఫాదర్ లేడు ఎవరు ఈ స్థాయికి వచ్చినంటే నా టాలెంట్ను గుర్తుపట్టిండ్రు సంజయ్ గాంధీ, టాలెంట్ను గుర్తుపట్టిండ్రు రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, ఇందిరాగాంధీ. కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా నేను పార్టీలో ఉంటా. కానీ పార్టీలో ఏదైనా పార్టీకి నష్టం జరిగినప్పుడే అది కూడా మీటింగ్లోనే మాట్లాడతా. 4 రూమ్లు ఉన్న మీటింగ్లోనే ఓపెన్ గా మాట్లాడతారు కదా ఏదైనా, మీరు ఎవరు తర్వాత అడగరా? అడిగితే నా మనసులో ఏం లేదు కదా. ఎందుకంటే నేను ఖచ్చితంగా హనుమంత్ ఏదైనా ఉంటే ఒక కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో కూడా అందరూ భజన చేస్తే ఎట్లా, ఉన్నది చెప్తేనే కదా ముఖ్యమంత్రి గారికి తెలిసేది అని చెప్పేసి పోలీస్ కమాండ్ ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా మాట్లాడారు. నేను అన్నా ఆ మీటింగ్ ఏమన్నా, అది పోలీస్ విత్ ఫ్రెండ్లీ అన్న. కేసీఆర్ వాజ్ దేర్ అండ్ డీజీపీ అందరు ఉండేది, ఇంక్లూడింగ్ ఆయన కూడా ఉండే, సలావుద్దీన్ వయసు ఉండే. నేనేమన్నా, కాన్సెప్ట్ బాగానే ఉన్నదండి, పోలీస్ విత్ ఫ్రెండ్లీ ద కాన్సెప్ట్ వాజ్ వెరీ గుడ్, బట్ ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు, వీళ్ళ భాషలో మార్పు రావాలి. బయట బాగానే మాట్లాడదు. వన్స్ వీల్ గో ఇన్ సైడ్, ఈవెన్ మై ఫాదర్, మై ఫోర్ ఫాదర్ కూడా తిట్టినటువంటి భాష మాట్లాడతారని. ఇప్పుడు ఎట్లున్నది అనేది 4 రోజులు తెలుస్తుంది. ఎందుకంటే కొంతలో మార్పు వస్తుంది, ఇంకా మార్పు రావాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనగానే ఈవెన్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ పోలీసు వాళ్ళని చూస్తే కోపం. నువ్వు ఏదన్నా మాట్లాడు,
బహిరంగ సభలో పోలీసు వాళ్ళని అంటే పిల్లలు ఖుషి అవుతారు. ఓ బాగా చెప్పిండ్రు అని. అంటే పోలీసు వ్యవస్థ ఆ విధంగా అన్యాయం చేస్తుందని కాన్సెప్ట్ తక్కువ చేయాలంటే వాళ్ళలో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం.